నమస్తే అండి. చెట్టున జాంకాయ పండింది, కోసుకుందామండి. ఇట్లా కట్టాము. మనం మంచిగా పోషకాలను అందిస్తే ఇట్లా కాస్తాయండి. ఎంత బాగుందో చూడండి. ఫ్రూట్ ఫ్లైస్ మనం ట్యాప్స్ పెట్టుకున్నాం కదా, ఇంకా పురుగులు ఉండవు. ఇప్పుడు అందరూ ఇట్లా కోస్తున్నారు, నేను కొయ్యలేనట్లా చెట్టునే కోస్తున్నా. కోసి ఏం రంగో చూద్దాం. నేను అన్ని 12x12 గ్రో బ్యాగ్లో పెట్టుకున్నానండి. ఎంత తీగా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇట్లా కోసి పిల్లలకి ఇచ్చారంటే ఎంత టేస్ట్ ఉంటుందో, ఎంత బాగుంటుందో. అందుకే అందరం మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా. ఖర్చు ఎక్కువ పెట్టక్కర్లా. 12x12 గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే చాలు. మనకి మిద్ది మీద మనకి మొక్కలు ఎట్లా ఇంపార్టెంటో మన మిద్ది కూడా అట్లా ఇంపార్టెంట్. ఎంత బాగుందో, నాకు భలే హ్యాపీగా ఉంది ఇట్లా కోస్తంటే. ఈ గులాబీ వాసన వస్తుంది, సెంటు గులాబీ ఎంత మంచి వాసన వస్తుందో. అబ్బా ఎంత తీగ ఉందోనండి. నిజం చెబుతున్నా, బయట కొన్న జాంకాయలకి మన మిద్ది తోటలో ఉన్న జాంకాయలకి చాలా తేడా ఉంది. ఎంత బాగుందో. అందరూ మొక్కలు పెంచుకుందాం. ఇట్లాగే కూరగాయలు పళ్ళు కోసి మీ పిల్లలకి అందించాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. 2 ఉన్నాయి, కోసేద్దాం. ఇదిగోండి. ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగోండి, నీడని పెడితే కనపడతాయి. ఎంత బాగున్నాయో. అందుకే మొక్కలు పెంచుకోవాలి మనం. ఇదిగోండి, నిమ్మకాయలని ఇలా 4 ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి మీకు దీని ముందు వీడియోలో చూపించాను కదా. ఒక 5 రోజులకి మంచిగా ఊరిపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, కారం, మెంతిపిండి కలుపుతున్నాను. ఇదిగోండి, నిమ్మకాయ ఊరిపోయింది చక్కగా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మెంతిపిండి, 1 స్పూను మెంతిపిండి, రుచికి సరిపడా. చిన్న గ్లాస్ ఉప్పు వేసాను కదా, అంత కారం వేసుకున్నా. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. ఇక ఏం అక్కర్లేదు, ఇక నూనె అక్కర్లా. మళ్ళీ 3 రోజుల తర్వాత రుచి చూసుకుని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకుంటామే. కారం అంతా సరిపోతుంది, ఇంతే. ఇట్లా బాగా కలిపేస్తామే. చూసారుగా, చక్కగా గ్రేవీ కూడా సరిపోయింది. ఇంకా 2 నిమ్మకాయలు కావాలంటే 2 రోజుల తర్వాత అన్నంలో కారం అన్నీ వేసుకున్నప్పుడు అప్పుడు చూసుకుని కలుపుకుంటామే. మన మిద్దె తోటలో నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి కలిపేస్తాను. ఇట్లా మిద్దె తోటలో నిమ్మకాయలు వచ్చినప్పుడు ఇట్లా చేసేసుకుంటామే చక్కగా. కరెక్ట్గా రుచి కూడా సరిపోయిందండి. ఉప్పు కారం కూడా భలే టేస్ట్ ఉందండి అసలు. ఇంకా నిమ్మకాయలు కూడా పట్టవు. ఎంత ఈజీగానో, ఎంత పచ్చడి అయిందో చూడండి. కిలో 400. ఇది మన ఇంట్లో స్వచ్ఛంగా ఆర్గానిక్గా మన ఇంట్లో పండించుకున్న నిమ్మకాయలతో ఎంత బాగుందో. రోజు వర్షాలు పడుతున్నాయి కదండి, మిద్దె తోటలో అక్కడక్కడ నీళ్ళు నిలుస్తాయండి. ఇదిగోండి ఇట్లా నిలిచినప్పుడు ఏం చేస్తానంటే నేను, ఇదిగోండి ఇట్లా, ఇది మా తమ్ముడు కొనిపెట్టాడు. ఇట్లా మనం అంతా నీళ్ళు ఇట్లా తీసుకుని ఇట్లా మొత్తం రోజు నేను ఈ పని చేస్తానండి. ఇట్లా తీసుకుని మళ్ళీ వీటిని నేనేం బకెట్లోకి పిండను. ఇక్కడ రండి, డ్రైనేజ్ హోల్లోకి పిండేస్తున్నా. ఇదిగోండి,
ఇట్లా డ్రైనేజ్ హోల్లోకి పిండేసుకుంటా ఇట్లా. అందుకు నా బిల్డింగు లీక్ అవ్వదండి. ఎక్కడ బిల్డింగ్ మీద నీళ్ళున్నా మనం క్లాత్తో కానీ స్పాంజీతో కానీ అలా ఎలా అయినా తుడిసేయచ్చు. నేను రోజు ఇది పట్టుకుని మొత్తం తుడిసేసి ఒక చుక్క నీళ్ళు లేకుండా చేస్తాను. రాత్రిపూట మరలా వర్షం వచ్చేస్తుంది. కానీ ఇది మట్టికి నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇట్లా లాక్కెళ్ళిపోతా, అక్కడ దాకా వచ్చేస్తాయి. ఇట్లా ఎంత శుభ్రం చేసినా మనం వర్షాకాలం చాలా మన మొక్కలతో పాటు మన ఇల్లు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇట్లా మొత్తం నేను ఇట్లా రోజు ఇట్లా మొత్తం తీసేసుకుంటా నీళ్ళన్నీ ఇట్లా. దీంతో మరలా ఆ నీళ్ళు ఏ మొక్కలకి పోయిను. సీతాఫలాలు చూడండి అట్లా ఉన్నాయో. నేను అట్లా ఆ పని చేస్తాను. సీతాఫలాలు ఈ చెట్టుని భలే కాసినాయి. ఎన్ని 5 కాయలు 6 చాలా బాగుంది. మరలా ఇట్లాగే రండి. కూరగాయలు ఏమైనా ఉన్నాయని చూద్దాం. గులాబీ పూలు కూడా చూపిస్తా. అసలు మందారం ఏం పూసిందండి నిన్న. ఈ చిట్టి మందారం తెలుసుగా మీకు. చిట్టి మందారం ఇటు రండి దగ్గరికి వచ్చి గులాబీ పూలు కూడా చూద్దురు కానీ. ఇదిగోండి ఎంత మంచి కలరో, భలే అందంగా ఉంటుంది. నాకు భలే ఇష్టం. ఇక్కడ ఇదిగోండి రెడ్. అమ్మ ద్రాక్ష మొక్కలో ఉందండి. అసలు ఎట్ట పూసిందో. ఇదిగోండి తీస్తున్నా చూడండి బయటికి. నాకే కనపడలేదు. చాలా బాగుంది ఇది. ఎంత అందంగా పూసిందండి. ఎంత బాగుందండి. ఇట్లా పెడతాను. ఎంత బాగుందండి. ఫ్యాషన్ ఫ్రూట్ చూసారా ఎన్ని కాసినాయో. నేను ఇలా కుండీ లోపల కుండీ పెడతా. ఇదిగోండి కుండీ లోపల కుండీ. ఫ్యాషన్ ఫ్రూట్లు కూడా చాలా బాగున్నాయి. చెట్లు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ సీతాఫలాలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. ఇట్లాగే రండి. ఇంకో చెట్టుని కూడా సీతాఫలాలు చూపిస్తా. నర్సరీ మేళాకి వర్షాలు పడుతున్నాయి కదా. నేను వస్తానో రానో డౌట్ అండి. చాలా హెవీగా పడుతున్నాయి వర్షాలు. చెప్పలేను, బాగా పడుతున్నాయి అసలు. జాంకాయల చెట్లు అయితే బాగున్నాయి. ఇదిగోండి సీతాఫలాలు ఇక్కడ చూడండి. పిందెల్లో కూడా చాలా బాగుంటుంది సీతాఫలం. ఎంత బాగుందో చూడండి వంకాయ. అసలు వంకాయలు చాలా బాగున్నాయి. మరలా వంకాయలు వచ్చేసినాయి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ఇదిగోండి కోద్దాం వంకాయలు. ఫస్ట్ బీరకాయలు కోసుకున్నాక వంకాయలకి వెళ్దాం. చూద్దాం. బీరకాయలు కూడా ముదిరిపోయినాయేమో అని వచ్చాను నేను. చూస్తాను. ఇదిగోండి రండి కోద్దాం. కోసుకుందాం. కరెక్ట్గా వచ్చేసింది. అసలు మొన్న బీరకాయ కూర వండాను ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ 2 పిందెలు మరలా తయారవుతున్నాయి. ఇదిగోండి అక్కడ ఒకటి. ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది. వెళ్దాం అటు వచ్చి కోస్తా. నాటు బీరకాయ అండి ఇది. నాటు బీరకాయ. నేను ఇట్లా షాపులకి వెళ్ళినా ఇంత లేతగా కోసుకుంటాం ఇష్టం. ఇదిగోండి ఈ పచ్చిమిరకాయలు చూడండి. లావు పచ్చిమిరకాయలు విత్తనాలు వేసాను. ఇదిగోండి ఇక్కడ తయారైపోయింది. ఇది కోసుకుందాం. పద్మాంటి పాలినేషను. ఇదిగోండి మీ అందరూ అడుగుతున్న సమస్య. ఇదిగోండి ఎర్రగా అవుతున్నాయి, మాకు కాయలు రావట్లేదు అన్నారు. పాలినేషన్ సరిగ్గా లేకపోతే ఇట్లా అవుతాయి. ఇక్కడ చూడండి బీరకాయ ఇక్కడ వేసింది పింద. ఎట్లా వేసిందో కనపడకుండా పెట్టుకుంది. వర్షానికి ఇట్లా అయింది. కోసేద్దాం. ఇది
వర్షం పైన పెట్టుకునేప్పటికీ తడిసిపోయి పాడైపోయింది ఇది. అటు వెళ్ళి ఇంకో బీరకాయలు కొద్దాం. ఇదే పారేస్తాను. ఏం లేదు, మంచిదే. ఇదిగోండి. అబ్బా, ఇటు రండి ఒక్కసారి. ఎంత బాగా వేసినాయి పిందెలు, బీర పిందెలు ఎంత చక్కగా దాక్కున్నాయి. నేను ఈసారి ఏం హ్యాండ్ పాలినేషన్ చేయట్లా, అవే పెరుగుతాయని. ఇది కోసేద్దాం. ఇది కోసుకుంటాను. ఇంకోటి ఉంటే కోస్తా, సరిపోతాయి కూరకి. ఇది కోసేస్తాను. ఇదిగోండి, ఇన్ని బీరకాయలు వచ్చినాయి. ఇన్ని బీరకాయలు వచ్చినాయి. చాలా బాగున్నాయి బీరకాయలు. మరలా ఇంకో రోజు కోసుకుందాం. వంకాయలు కోసేసుకుందామండి. కొండ మామిడి అన్నీ బాగున్నాయి. ములగ చెట్టు చూసారు ఎంత బల్లి వచ్చేసిందో, చిగురు చాలా బాగా వచ్చేసింది. ఇదిగోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం వంకాయలు. ఇవి బాగున్నాయండి, భలే అవుతుంది లేతగా. ఈ కాయలు మంచి కాయలు. ఈ వంకాయ అవి ఇంకోసారి కోస్తా. ఎప్పుడైనా మనకు కాసే కూరగాయలే పెంచుకోండి, మనకి అదే సుఖం. ఈ చెట్టుని అయితే కోసేయాలి. ఈ చెట్టుని కొయ్యాల్సిందే. ఇగోండి, ఇగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కోసుకోవాల్సిందే. మరలా కట్ చేయిస్తే మరలా పెరుగుతుంది. పద్మాంటి పురుగు ముందు ఏం కొట్టాలని అడుగుతున్నారు. మీకు మన ఛానల్లో చూపించాను. పాస్మేట్ సంజయ్ మేడం గారు వీడియో చూడండి. అదే స్ప్రే చేస్తున్నా ఈ మధ్య. నేను కొంచెం పాత వీడియోలు చూస్తే తెలుస్తుందండి. నేను ఇచ్చే మొక్కలకి ఇచ్చే పోషకాలు మీకు చూపిస్తున్నాను. ఇటు పక్కన కూడా కోసుకొని వచ్చేస్తానండి. ఇదిగోండి మన వంకాయలు బుట్టడు మళ్ళీ మనకి. ఈసారి గుత్తి వంకాయ వచ్చేసినాయి మరలా. ఇదిగోండి, ఏం చెట్టు అండి ఈ చెట్టు మట్టికి. వంగ చెట్టు సూపర్గా ఉంది. ఇది మంచిది. గుత్తి వంకాయకి అయితే వచ్చేసినాయి. ఇదిగోండి, పచ్చ వంకాయ చూడండి ఎంత బాగుందో. ఈ పచ్చ వంకాయ భలే వంకాయ ఇది. వంకాయ ఒకటి భలే కాస్తాయి మనకి. ములక్కాయలు అయిపోయినాయి, ఇంకా వంకాయలు కూడా అయిపోయినాయి. కనపడతలేదండి. అంకుల్కి కనపడుతున్నాయి కానీ నాకు కనపడతలా.
ఇరక్కోసుకుందామండి. ఇట్లా మండలు ఇరక్కొట్టేయాలి. ఇదిగండి. కోసినామంటే దులుపుకుంటే మనకి ఇంకేం ఉండవు. ఇదిగోండి, ఈ దానిమ్మకాయలు వర్షాలకి ఇట్లా అయిపోయినాయి, కోసేస్తున్నా. మరలా కొంచెం వానలు తగ్గిపోయినాక ఫ్రెష్గా ఉంటాయి. లోపలైతే మంచి రెడ్ కలరే ఉంటాయి. ఒక 20 కాయలు పైన ఉన్నాయి మంచిగా. ఇగోండి దానిమ్మకాయలు గింజలు అయితే లోపల చాలా బాగుంటాయి. ఇక చూస్తున్నా ఎట్లా ఉన్నాయా చెట్లు అని. చూసారుగా, వర్షాలు పడుతున్నాయని నేను ఆలోచిస్తున్నాను నెక్లెస్ రోడ్డుకి ఎగ్జిబిషన్కి వస్తానికి. వర్షం లేకపోతే ఆలోచిస్తా. చూసారుగా, బీరకాయలు, వంకాయలు, కరివేపాకు, దానిమ్మకాయలు కోసా. ఓకే అండి, ఉంటానండి. బై అండి.